హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, ఐఐటి పంజాబ్లోని శాస్త్రవేత్తలు టాంటలామ్ అనే అరుదైన లోహాన్ని ఏ నది వద్ద గుర్తించారు? ఆన్సర్ సట్లెజ్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యారంగంలో మరియు సామాజిక సేవలో విశేష కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024ను ఇటీవల ఏ వ్యక్తికి ఇచ్చారు? ఆన్సర్ ప్రొఫెసర్ మీనా చరందాకి ఈ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనం యొక్క స్టేజ్ 2 మరియు ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ప్రొపల్షన్ సిస్టమ్ అయిన కలాం 250ని ఏ సంస్థ పరీక్షించింది? ఆన్సర్ స్కైరూట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేరళ ప్రభుత్వం చట్టాల రూపకల్పనలో గవర్నర్ పాత్ర విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఏ ఆర్టికల్ చట్టాల రూపకల్పనలో గవర్నర్ పాత్రను గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 200. నెక్స్ట్ క్వశ్చన్, మయామి ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ జోడీ గెలుచుకుంది? ఆన్సర్ మాట్ ఎబ్డెన్ రోహన్ క్రియేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 నాటికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతం పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది? ఆన్సర్ 7.5. నెక్స్ట్ క్వశ్చన్, థాయిలాండ్లోని పుకెట్లో జరిగిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్లో 49 కేజీల విభాగంలో సోలో ఇండియన్ వెయిట్ లిఫ్టర్గా ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ మీరాభాయ్ చాను. నెక్స్ట్ క్వశ్చన్, 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-2024లో మహిళలు మరియు పురుషుల టైటిళ్లను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కాలిస్టో ఉపగ్రహం యొక్క ఉపరితలంపై సల్ఫర్ డయాక్సైడ్ ఆనవాళ్ళని ఇటీవల గుర్తించారు. కాగా కాలిస్టో ఏ గ్రహం యొక్క ఉపగ్రహం? ఆన్సర్ బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ ఇండియా వార్షిక అవార్డులలో హాకీ ఇండియా ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది? ఆన్సర్ అశోక్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్యాన్సర్ చికిత్స కోసం కార్టీ సెల్ థెరపీ అనే విధానాన్ని ఏ ఐఐటి పరిచయం చేసింది? ఆన్సర్ ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మరణించిన ఏనుగులకు పోస్ట్ మార్టం నిర్వహించి వాటి అర్ధాంతర చావులకు సమగ్ర కారణాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏప్రిల్ 1-2 తేదీలలో సాగర్ కవచ్ 1/24 ఎక్సర్సైజ్ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అస్ట్రిడ్ స్ట్రోమేకర్, జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2024లో 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించిన దేశం? ఆన్సర్
ఈ క్రీడలను నిర్వహించడానికి తిరస్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక డోపింగ్ కేసులు భారతదేశంలో ఉన్నాయి. అయితే ఈ నివేదికలో 2వ, 3వ స్థానంలో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ ఇటలీ, అలాగే ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సామ్ భట్టాచార్జీ దర్శకత్వం వహించిన ఇండియాలో మొట్టమొదటి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధార సినిమా పేరేంటి? ఆన్సర్ ఐరాహ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రసాయనాలు మరియు ఫర్టిలైజర్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా ఏ సంవత్సరం చివరి నాటికి భారతదేశం యూరియాను దిగుమతి నిలిపివేస్తుందని ప్రకటించారు? ఆన్సర్ 2025 సంవత్సరం నాటికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తమిళనాడులోని చెన్నైలో 22 మంది అవార్డు గ్రహీతల విగ్రహాలతో పరమవీర చక్ర గార్డెన్ను ఎవరు ఆవిష్కరించారు? పరమవీర చక్ర గార్డెన్ను ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ RN రవి. నెక్స్ట్ క్వశ్చన్, 4th ఏప్రిల్ 2024 నాటికి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నాటో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఆన్సర్ 32. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ మరియు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ సమావేశాలను మసదార్ ఎనర్జీ సంస్థ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల GI ట్యాగ్ పొందిన కతియా గెహూ గోధుమ రకం ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ బుందేల్ఖండ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ బౌద్ధ క్షేత్రంలో ఇక్ష్వాకుల కాలం నాటి 3730 సీసపు నాణాలు బయలుపడ్డాయి? ఆన్సర్ ఫణిగిరి, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి రాజ్యసభ సభ్యత్వం 33 ఏళ్ల తర్వాత ముగిసింది. అయితే ఏ సంవత్సర కాలంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు RBI గవర్నర్గా పనిచేశారు? ఆన్సర్ 1982 నుంచి 1985 మధ్య కాలం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎల్ నినో వల్ల వచ్చిన కరువు కారణంగా ఏ దేశాలు జాతీయ విపత్తుగా ప్రకటించాయి? ఆన్సర్ జింబాబ్వే, మలావి, జాంబియా. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జువాన్ విసెంట్ పెరెజ్ మోరా కన్ను మూశారు. ఇతడు ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ వెనిజులా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ IT డెవలప్మెంట్ హబ్ని ఏర్పాటు చేయడానికి టాటా సంస్థ ఏ సంస్థతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ టొయోటా. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.